ఇంత ఎర్లీకి వచ్చేసావండి? రేపు ఎర్లీగా వెళ్ళిపోవచ్చని. సరే లాసా గెయినా? గెయినే మనతో ఆడినోళ్ళు అందరికీనే. నువ్వేంట్రా ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ ఉన్నావు? తొందరగా వెళ్తే ఇంట్లో వాళ్ళకి డిస్టర్బింగ్ అయిపోద్దని లేట్ నైటింగ్ కోసం ఎయిటింగ్ చేస్తున్నాను. ఏడు సేవలే దారి మర్చిపోయినా ఆడవచ్చు కదా, పద. మరి నాన్నారా? నాన్నగారికి గాంధీ గారితో పని ఉందంట, చూసుకొత్తాలే, పద. అలా చేతితో బాదుకోపోతే కాలింగ్ బెల్ కొట్టచ్చు కదా. బాధరాని చెయ్యింది కానీ బెల్లు బారెడికి అమ్మేశాను. తలుపు తీవే, తలుపు తీ. ఎంతసేపు కొట్టాలా తలుపు? తీసే వరకు. నేను వచ్చే వరకు ఎయిటింగ్ చేయొద్దు, పడుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను పడుకోనే ఉన్నా, నువ్వు వచ్చి నిద్ర చెడగొట్టావు. అంటే పాప మూడన వాడు తాగొత్తాడు, ఆడు ఏ కండిషన్ లో వస్తాడన్న టెన్షన్ లేకుండా గురకెట్టి చదువుతావా? ఏడ్చావులే, లోపల తగలాడు. అది అట్ట మర్యాదగా పిలువు, వస్తాను. థ్యాంక్స్. అదే పద్దు, ఏమనుకోక ఇవాళ రావడం కొంచెం లేట్ అయింది. నువ్వు ఇంట్లో చెల్లి 3 రోజులైంది. అవునా? కానీ పద్దు తాగినప్పుడు నువ్వు భలే అందంగా ఉంటావు.